పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. విశ్వాసోడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసోడయాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడున్నగా. కొనసాగించే యేసు నాకు తోడున్నగా. తుఫానులైనా వెలుగాలులైనా, తుఫానులైనా వెలుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనములు తెలియజేస్తా ఉంటున్నాను. మీరందరూ బాగున్నారా? మరొక తరుణము, మరొక అవకాశము, మరొక నూతన దినంలో ఉపవాస ప్రార్థనలోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానం కొరకు దేవాతి దేవునికి మొట్టమొదటిగా నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈ ఉపవాస ప్రార్థనను కూడా మనము ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన మా గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు ప్రభువా గతించిన ఉపవాస దినములన్నీ కూడా నీ సన్నిధిలో కనిపెట్టారు. నీ మాటలు వింటూ వస్తూ ఉన్నారు నాయన. ఈ దినం కూడా చేరవచ్చిన బిడ్డలను నీ కృపలో జ్ఞాపకపరుచుకునండి.
ఆయా ప్రాంతాల నుండి ప్రభా ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న బిడ్డలు నీ కృపలు జ్ఞాపకపరుచుకోండి. మరి ముఖ్యంగా సంఘాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాం. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ మీరు పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్నలను, పెద్దలను, యవనులను, స్త్రీలను, పురుషులను ప్రభువా నీ కృపలో జ్ఞాపకపరచుకోండి. బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలను ప్రభువా తండ్రి వారిని దారి చూపించండి, వారి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టండి. ద్వారాలు తెరవండి, మార్గాలు తెరవండి ప్రభువా. వారి ముందు ఉన్న ప్రభువా కార్యాలు వారు అనుభవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. అడ్డుబండలను తొలగించి మార్గమును ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా ప్రభువా నీ దాసుని మరుగుపరచండి. నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ సూటిగా స్పష్టముగా మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. బిడ్డలు తండ్రి ఎంతో ఆశతో ఆసక్తితో నీ సన్నిధిలో చేరి వచ్చి ఉంటుండగానైనా బిడ్డలకు ఏ మాటలు, ఏ వాక్యం అవసరమైనదో ప్రతి హృదయానికి, ప్రతి వ్యక్తికి కావలసిన నీ జీవము గల మాటలు వినిపింపచేసి నీ వాక్యం ద్వారా బలపరచుమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్తామండి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. ఈ ఉపవాస ప్రార్థనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇక మనం ఆలస్యం చేయకుండా గత పాఠాలు ఎన్నో రీతులుగా ఎన్నో సందేశాలు మీరు వింటున్నారు. డే 1 మొదలుకొని ఇప్పటి వరకు ఈ ఉపవాస ప్రార్థన వరకు కూడా దేవుని వర్తమానాలు వింటూ విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో ఆత్మీయంగా మీరు ఎదుగుచూ ఉన్నారని నమ్ముతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో మనము వర్ధిల్లాలని దేవుని అనాది ప్రణాళిక అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఎదుగుతున్నారా ప్రార్థనలో? ఇంకా ఒకవేళ ఈ రోజు మీరు క్రొత్తగా వచ్చినట్లయితే మీ అందరికీ కూడా దేవుని పేరట శుభములు తెలియజేస్తుంటున్నాను, స్వాగతం పలుకుతుంటున్నాను. ఇంకా గతించిన సెర్మన్స్ ఒకవేళ మీరు చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి డే 1 ఫాస్టింగ్ ప్రేయర్, డే 2 ఫాస్టింగ్ ప్రేయర్ అలా కంటిన్యూస్ గా మన ఛానల్లో ఉంటాయి. మీరు దాన్ని చూసి ఆత్మీయమైన మేలులు పొందుకొని విశ్వాసంలో ఒక స్థిరులుగా మీరు ఉండాలని దేవుని సేవకుడిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. రండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం. ఈరోజు ఒక బంధువురాలు గురించి నేను మీ దృష్టికి తీసుకువస్తాను. ఆమె పేరుకు అర్థం బంధువురాలు. అందరూ చెప్పండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనాన్ని నేను మీ క్షేమం కొరకు చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని స్పష్టంగా చూడాలని మనవి చేస్తుంటున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 24వ వాక్యము మాత్రమే నేను చదువుతున్నాను. అతని కుమార్తె అయిన షయేరా ఉత్తరపు బేత్ హోరోనును, దక్షిణపు బేత్ హోరోనును, ఉజ్జేను షయేరాను కట్టించెను. మరొకసారి మీ క్షేమం కొరకు చదువుతున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుతున్నాను. అతని కుమార్తె అయిన షయేరా ఉత్తరపు బేత్ హోరోనును, దక్షిణపు బేత్ హోరోనును, ఉజ్జేన్ షయేరాను కట్టించెను. ఈ మాటలు గమనించారా? ఇక్కడ షయేరా అంటే అర్థం రాసేసుకోండి, బంధువురాలు. మీకు బంధువులు ఉన్నారా? బంధువులు చూడండి. మరి ఒకవేళ మీ బంధువులు షయేరా లాగా ఉన్నారా? ఈ షయేరా గురించి ఒక 7 సంగతులు, ఆమెలో ఉన్న గుణములు, ఆమె ఏం చేసింది బైబిల్ క్లియర్ గా తెలియజేస్తుంది. ఈ భూమి మీద పుట్టిన మనందరము కూడా ఒక పర్పస్ కొరుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు 6 రోజులు సృష్టి చేసిన తర్వాత ఏం చేశాడు? ఆదామును తీసుకొచ్చేసి ఏదైనా తోటలో ఉంచాడు. వింటున్నారు ఈ మాట? ఆదామును తీసుకొచ్చి ఏదైనా తోటలో ఉంచాడు. ఏదేను అనే మాట మనం ఇంగ్లీష్ లో చూస్తే ఈడెన్ అనే మాట చూస్తున్నాం. అంటే దాన్ని హీబ్రూలో మనం చూస్తే దాని మూల పదములలోనికి మనం వెళ్తే మటుకు గాడ్స్ ప్రెజెన్స్ అనే మాట మనకు కనబడుతుంది. ఈ మాట గమనిస్తున్నారా? దేవుని సన్నిధిలో ఆదామును ఉంచాడు దేవుడు. మొట్టమొదటిగా మీరు ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలలో మీ దృష్టికి నేను తీసుకురావాల్సిన మొట్టమొదటి సంగతి, దేవుని బిడ్డలారా, ఒక పర్పస్ కొరకు దేవుడు ఆదామును ఏ విధముగా నిర్మించాడో
అలాగే ఈ భూమి మీద ఉన్న మనందరినీ, స్త్రీలని, పురుషులని, ఆఫ్రికా వారని, అమెరికా వారని, ఏ జాతి, ఏ కమ్యూనిటీలో నువ్వు పుట్టినా, లేక ఏ ప్రాంతంలో నువ్వు పుట్టినా, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ పట్ల దేవుని ఒక ఉద్దేశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా మాట్లాడుతున్నాయా? నీ ఎడల దేవునికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటి? దేవుడు ఆదామును తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉంచాడు, లేక ఏదేను తోటలో ఉంచాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా నీ దృష్టికి మీరు తీసుకురావాల్సిన మాట ఏమిటంటే, మీ అందరి ఎడల దేవునికి ఒక పర్పస్ ఉంది. నమ్మితే ఆమెను చెప్పండి. నువ్వు నమ్మినా దేవుని బిడ్డ, నువ్వు నమ్మకపోయినా, బై యాక్సిడెంటల్ గా మనం భూమి మీదకి రాలేదు. వింటున్నారా? దేవుని వాక్యం అంటుంది, తల్లి గర్భమున నిర్మాణము కాకమునుపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడు. కాబట్టి ఈ జీవితం మనకిష్టానుసారంగా కాకుండా మనం ఎలా బ్రతకాలో దేవుని వాక్యము మనకు తేటగా తెలియజేస్తుంది అని బిడ్డలారా. వాక్యము ద్వారా మన జీవితాలను కట్టుకోవాలి. అది నేను ఈ కొద్ది సమయం తర్వాత మీకు ఆ సంగతులను వివరిస్తాను. ఇక్కడ గమనించినట్లయితే ఎవరు ఆమె? షయేరా. షయేరా నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? షయేరా అనగా ఆ పేరుకు అర్థం బంధువురాలు. అందరు చెప్పండి అన్నమాట. షయేరా అనగా బంధువురాలు. ఈ బంధువురాలు అనే అర్థం ఇచ్చే ఈ షయేరా ఒక పని చేసింది. అసలు ఈమె చూడండి, మరలా మీ క్షేమం కొరకు చదువుతున్నాను. ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జైన్ షయేరాను కట్టించెను. కొన్ని పట్టణములు కట్టించింది. ఈ గమనించండి, ఈమె మొట్టమొదటిగా ఈమె నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే, ఈమె పట్టణములను కట్టించిన స్త్రీ. తల్లులు, చెల్లెలు వింటున్నారు ఈ మాట? చాలా మంది నేను అబలను, నేను స్త్రీని, నాకేమవుతుంది, నా వల్ల ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో బోత్ ఆర్ ఈక్వల్. అంటే స్త్రీలు, పురుషుడు, స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు. మీరు గుర్తుంచుకోండి, దైవికమైన దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ఆలోచనలో ఇద్దరిని సమానంగా చేశాడు. అందుకే చూడండి, రిజర్వేషన్ల కొరకు ఎంత అసలు ఇంతగా గవర్నమెంట్లు రిజర్వేషన్స్ కొరకు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడైనా ఏ స్టేట్స్ లోనైనా 50-50 రిజర్వేషన్స్ ఉన్నాయా? వివక్ష. అయితే బైబిల్ తెలియజేస్తుంది, దేవుడు ఇద్దరిని, పురుషులను స్త్రీలను సమానంగా చేశాడు. అది మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు అబల అని లేక స్త్రీ అని, నేను ఏం చేయగలనని మిమ్మల్ని మీరు నిరుత్సాహంలోనికి వెళ్ళిపోమాకండి, నిరుత్సాహపరచుకోకండి మిమ్మల్ని మీరు. దేవుని వాక్యాన్ని బట్టి షయేరా, గమనించండి, ఆమె పట్టణములను కట్టించిన ఒక స్త్రీ. విన్నారా? అసలు ఈ షయేరా గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు ఈ షయేరా? అసలు ఏంటి ఈమె బ్యాక్గ్రౌండ్ అంటే, ఈ షయేరా ఎఫ్రాయిము సంతతికి చెందిన ఒక బిడ్డ లేక ఒక తల్లి. ఈ షయేరా ఎఫ్రాయిము సంతతి నుండి వచ్చిన ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి అని చెప్పవచ్చు. ఈ ఎఫ్రాయిం అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? మీరు బైబిల్ చదువుతున్నారు కదా. డివైన్ గ్రేస్ వాళ్ళకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, ప్రతిరోజు బైబిల్ ధ్యానం, ప్రతిరోజు ప్రార్థన, ఎడతెగక ఇది నిరంతర ప్రక్రియ. మీకు గుర్తుందా? ఆది కాండంలో మీరు చూడగలిగినట్లయితే తన సొంత వారే యోసేపు మీద పగబట్టి ద్వేషం పెంచుకొని తీసుకెళ్లి గుంటలు పడేస్తారు. ఎందుకు? యోసేపు యథార్థతను వారు ఓర్చుకోలేకపోయారు. ఈనాడు ఆ యోసేపును దేవుడు తీసుకెళ్లి ఐగుప్తులోనికి తీసుకెళ్లాడు. నిజానికి దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి. మనుషులు తృణీకరించిన దేవుడు మాత్రం యోసేపును రిజెక్ట్ చేయలేదు. ఆ సంగతులు మనం విన్నాం. యోసేపు ఎట్టకేలకు ఐగుప్తు దేశంకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎదుర్కొన్న సవాళ్ళు, అక్కడ ఆయన అనుభవించిన శ్రమలు, ఆయన ఎన్నో రీతులుగా చివరికి పాపము నుండి ఆయన దూరం వెళ్ళిపోతే చివరికి మిగిలింది జైలు శిక్ష కదండి, చెరసాల. దేవుడు మర్చిపోయాడా?
దేవుడు మరవలే. ఆ చెరసాలలో నుండిగా యోసేపును దేవుడు బయటికి తీసుకొచ్చాడు. యోసేపును ఒక ప్రధానమంత్రి స్థానంలో దేవుడు పెట్టాడు. యోసేపు తన యథార్థతను ఎన్నడూ విడిచిపెట్టలేదు. యోసేపు దేవునికి విరోధంగా ఏ పాపము చేయలేదు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకునండి, దేవుడు యోసేపులో ఏ పాపము కూడా చూడలేదు. అవును, కాబట్టి చెరసాలలో ఉన్న యోసేపుకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ మాటలు వినిచున్న నీ జీవితంలో పాపము లేకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగితే ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యోసేపును దేవుడు దీవిస్తూ వచ్చాడు. చెరసాలలో కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలే. చెరసాల అనంతరం ఆయనను ప్రధానమంత్రి, ఎలాగా ఒక పరాయి దేశంలో, ఐగుప్తు అనే పరాయి దేశంలో, నేను ప్రారంభంలో చెప్పాను కదా, ఒక పర్పస్ ఉంది ప్రతి ఒక్కరి ఎడల. ముందున్న తాత్కాలికమైన శ్రమలను చూసి రాజీ పడవద్దు, కాంప్రమైజ్ కావద్దు. క్రైస్తవుడు రోషం కలిగి దేవుని కొరకు బ్రతకాలి. క్రైస్తవురాలు రోషము కలిగి దేవుని కొరకు వేరుబాటు జీవితం జీవించాలి. మీకు గుర్తుందా, మీకు డే 1 ఫాస్టింగ్ ప్రేయర్లో మీకు ఆ మాటలు చెప్పాను. అపోస్తలుల బోధలో మనం నేర్చుకుంటున్న గొప్ప పాఠం ఏమిటంటే సపరేట్ లైఫ్, వేరుబాటు జీవితం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం తెలియజేస్తుంది, ఆ జనులు సకల జనుల విధులకు వారి విధులు వేరుగా ఉన్నాయి. ఆ జనులు ఒంటిగా ఉన్నారు, ఆ జనులు ప్రత్యేకంగా ఉన్నారు. దేవుని బిడ్డ, క్రీస్తును నమ్ముకున్న నీవు పాపముతో ఏకము కావద్దు. పాపముతో ఏకమైపోతే, పాపముతో రాజీ పడితే దేవుడు నీతో ఉండడు. మీకు తెలుసు కదా, శాంసన్ లైఫ్ కూడా అలాగనే పతనం అయిపోయింది. శాంసన్ పాపంతో ఏకమైపోయాడు, కాంప్రమైజ్ అయిపోయాడు, రాజీ కుదుర్చుకున్నాడు. ఒక విషాదకరమైన మాట మీకు చెప్పనా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం మీరు చూడగలిగితే, యెహోవా తనను ఎడబాసెనన్న సంగతి శాంసన్ కు తెలియకుండా బ్రతికాడు. చూద్దాం ఒకసారి ఆ మాట మీకు చెప్పి కొంచెం మనం ముందుకు వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము, దయతో నాతో పాటు మీ బైబిల్ చూడాలని నేను మనవి చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము చూడండి దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం. మీ క్షేమం కొరకు నేనే చదువుతున్నాను, దయతో మీ భాగాన్ని స్పష్టంగా చూడండి. 20వ వచనం చదువుతున్నాను. సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, అంటే సంసోను నిద్ర మేలుకొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్మును అనుకొనేను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎంత విషాదం అండి. ఈనాడు దేవుని బిడ్డలు పాపముతో రాజీ పడితే అసలు దేవుని బిడ్డలతో దేవుడు ఉంటాడా? అసలు దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేసేది పాపం ఒక్కటే. దేవుణ్ణి మానవుణ్ణి సెపరేట్ చేసేది పాపం. అందుకే ఈ పాపముతో రాజీ పడిన శాంసన్ లైఫ్ లో అసలు ఎలా బ్రతికాడు? దేవుడు ఎప్పుడో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అతన్ని ఎడబాసాడు. ఈనాడు ఈ మాటలు వినిచున్న నీ జీవితంలో శాంసన్ వలె కాకుండా యోసేపు వలె, ఒకే మాట యోసేపు అన్నాడు, ఇంత ఘోరమైన ప్రతిరోజు శోధన యోసేపుకు, ప్రతిరోజు ఒక టెస్టింగ్. లోకము నిన్ను ఎప్పుడు టెస్ట్ చేస్తా ఉంటది, లొంగిపోకు. వింటున్నారా? కష్టాల లాగా, ఒకవేళ కష్టాల రూపంలో రావచ్చు, సాతాను రకరకాల రూపాలలో వస్తాడు. కాబట్టి కష్టాల కాంప్రమైజ్ కావద్దు నీ భక్తి జీవితంలో. నువ్వు నిలబడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. చెప్పండి, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఐగుప్తు దేశంలో చెరసాలలో కూడా అసలు తన నీతిని భక్తిని కోల్పోలేదండి. ఎట్టకేలకు చెరసాల నుండి దేవుడు అతనికి విడుదల అనుగ్రహించేసి ఐగుప్తులో 2వ రథం మీద తిరిగే ఆధిపత్యం దేవుడు దయచేశాడు. అదంతటికీ కారణం దేవుడే. అంటే ప్రధానమంత్రి స్థానంలో ఫరో మాత్రం ఉన్నాడు, కానీ యోసేపు చెప్పిందే వేదం. ఇంకా అంటే యోసేపు చెప్పిందే ఇంకా శాసనం, ఇంకా వేరే మార్గం లేదు. అంత ఆధిక్యత దేవుడు యోసేపుకి ఇచ్చాడు. విన్నారా? ఎందుకు? యోసేపు జీవితంలో పాపము లేదు. పాపం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండడు. అవునండి, అది ఎవరైనా కానివ్వండి.
బోధించుచున్న నేను, బోధ వినుచున్న మీరు, ఎవరైనా మన జీవితంలో పాపము ఏలుబడి చేస్తే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడడు. మనిషిని దేవుణ్ణి వేరు చేసేది పాపం ఒకటే. ఇది భయంకరమైనది. పాపం యొక్క తీవ్రత మీకా రాస్తాడు, చాలా వర్ణించలేడు. ఈ పాపము నుండి ఎలా నేను పాపం నుండి బయటపడాలి, ఈ పాపమును పోడగొట్టుకోవడానికి, ఈ పాపం నుండి ప్రాయశ్చిత్తం కలగడానికి, పాపం నుండి నాకు పశ్చాత్తాపం కలగడానికి, ఈ పాపం నుండి నాకు విడుదల కలగడానికి మీకా గ్రంథం మీరు తర్వాత చదవండి. దేవుని బిడ్డలారా, ఎంత రోధిస్తా ఉంటాడు. నా జ్యేష్ఠ కుమారుని తీసుకొచ్చినా సరిపోతుందా? లేదు, చాలదు. అయితే పాపము లేకుండా యోసేపు బ్రతికాడు. పాపము తన జీవితంలో చోటివ్వలే. వింటున్నారా? పాపానికి యోసేపు చోటివ్వలే. అలాగా భక్తిగా కలిగాడుగా, భక్తిగా బ్రతికాడు కాబట్టి, భక్తి కలిగిన జీవితాన్ని అలవర్చుకున్నాడు కాబట్టి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఈనాడు ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో కూడా అలాగే ఉంటే ఖచ్చితంగా యోసేపుకు తోడై ఉన్న దేవుడే నీకు తోడై ఉంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యోసేపుకు తోడై ఉన్న దేవుడు ప్రధానమంత్రిని చేసేసాడు. తర్వాత యోసేపుకు ఆసెనతు అనే ఒక భార్య ఉండింది. ఐగుప్తులోనే ఆసెనతును పెళ్లి చేసుకున్నాడు. యోసేపుకు ఆసెనతుకు పుట్టిన 2 పిల్లలు, ఒక ఆయన పేరు మనష్షే, మరొక ఆయన పేరు ఎఫ్రాయిము. గుర్తుందా ఇప్పుడు మీకు? ఎఫ్రాయిం అంటే ఎవరు? మనష్షే అంటే మరచుట అని అర్థం, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని అర్థం. ఎవరు ఈయన ఎఫ్రాయిము? ఈ ఎఫ్రాయిము యోసేపు కుమారుడు. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు యోసేపుని అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు. చుట్టూ ప్రదేశాలన్నీ, చుట్టూ దేశాలన్నీ కరువుతో ఉన్నప్పటికీ కూడా యోసేపును బట్టి, మరి ముఖ్యంగా దేవుడు కరువు రాకుండా యోసేపును బట్టి ఐగుప్తును ఆశీర్వదించాడు. అవునండి, నీవు దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే ఒక్కరు చాలు దేవునికి. పెద్ద సంఖ్య అవసరం లేదు, మెజారిటీ దేవునికి అవసరం లేదు. దేవుని బిడ్డలారా, నీ ఒక్కడవే, ఒక్కదానివే దేవుని కొరకు కావాలి. అయితే ఈ యోసేపు ఆసీనతకు పుట్టిన 2 పిల్లలు ఉన్నారు కదా. ఎవరైనా? ఒక ఆయన పేరు మనష్షే, మరొక ఆయన పేరు ఎఫ్రాయిం. ఈ ఎఫ్రాయిము అంటే అర్థం ఏం రాసుకున్నారు? అభివృద్ధి. ఈ ఎఫ్రాయిము సంతతి వ్యక్తే షయేరా. ఇప్పుడు మీకు అర్థమైందా ఆమె ఎవరు? ఎఫ్రాయిము నుండి వచ్చిన సంతతి. ఎలాంటి వారు చూడండి. ఎఫ్రాయిము అంటే అభివృద్ధికి సాదృశ్యం. ఎఫ్రాయిం అనే మాటకు, పేరుకు అర్థం ఏమిటంటే అభివృద్ధి. నిజముగా ఈ షయేరా జీవితంలో ఈ ఎఫ్రాయిము నుండి వచ్చిన సంతతి నుండి వచ్చిన షయేరా పట్టణములను కట్టించడానికి పూనుకునింది. మొట్టమొదటి విషయం దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఈ పట్టణము కొరకు దేవుని బిడ్డలారా ఆమె కట్టించింది. మీరు అనుకోవచ్చు, అయ్యా మరి నేను ఏ పట్టణాలు కట్టించాలి? నేను 3 సంగతులు చెప్తాను. అందులో 3 సంగతులు. మీరు ఏ పట్టణాలను కట్టించాల్సిన అవసరం లేదు. పట్టణములు అంటే మీరు టాపీ పట్టుకొని, ఇటుకలు పట్టుకొని మీరు కట్టే పని కాదు. మిమ్మల్ని మీరు వాక్యం అనే పునాది మీద కట్టుకోండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండును. షయేరా గమనించండి, ఒక అద్భుతమైన వ్యక్తిగా మనకు కనబడుతుంది. ఆమె పట్టణములను కట్టించింది. చరిత్రలో మిగిలిపోయింది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. దేవుడు ఆమె చేసిన పనిని మర్చిపోలే. వింటున్నారు దేవుని బిడ్డలారా? నీవు చేసిన పని అది చిన్నదా పెద్దదా ఏదైనా కూడా దేవుడు మరచిపోయేవాడు కాదు. ఆయన మరచుటకు నరమాత్రుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ షయేరా జీవితంలో ఆమె కట్టించిన పట్టణములు మిగిలిపోయి ఉన్నాయి. ఆమె చేసిన పని మిగిలిపోయింది. నువ్వు చేసిన పని ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన పని మిగిలిపోతుంది. కాబట్టి ఈ ఎఫ్రాయిము సంతతి నుండి వచ్చిన ఈ షయేరా ఒక సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆమె, గమనించండి దేవుని బిడ్డలారా, పట్టణములను కట్టించిన ఒక స్త్రీగా మనకు కనబడుతుంది. ఎందుకు? ఈనాడు చాలాసార్లు మనం అనుకుంటాం పట్టణాలను కట్టి, మీకు 3 సంగతులు చెప్తానన్నాను కదా. జీవితాలను కట్టుకోవాలి. మీరేం చేయాలి? ఇప్పుడు జీవితాలను కట్టుకోవాలి. 2, దేవుని మందిరాన్ని కట్టాలి.
3, అనేకుల జీవితాలు పతనమైపోయాయి, పాడైపోయాయి. లోకం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఈ పాప లోకం మనుషుల్ని ఆకర్షించి జీవితాలను పాడు చేసేసుకున్నారు, జీవితాలను చెరిపేసుకున్నారు. మీరు ఆదికాండం ప్రారంభంలో చూస్తే మనుషులు తమను తాము చెరిపేసుకున్నారు. పాడైపోయిన బ్రతుకులను, పాడైపోయిన మనుషులను క్రీస్తు వాక్యము ద్వారా మీరు కట్టడానికి ఇదిగో దేవుడు షయేరాను మీ ముందు ఉంచాడు. ఆమె పేరుకు అర్థం ఏంటి? బంధువురాలు. ప్రభు అన్నాడు, ఆయన్ని ప్రేమించాలి, ఎట్ ద సేమ్ టైం నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడంటే ఎవరు? బంధువేగా, నీ రక్త సంబంధేగా. నీ రక్త సంబంధికి మృకము తిప్పకూడదు. అంటే గమనించండి, ఈ షయేరా మనకు నేర్పిస్తున్న పాఠాలలో మొట్టమొదటిగా మనం గమనిస్తుంది ఏమిటంటే ఆమె పట్టణములను కట్టించిన స్త్రీ. గుర్తుంచుకోండి. రెండవది, ఆమె జీవితాన్ని క్షుణ్ణంగా మీరు అదే ఒక వాక్య భాగాన్ని మీరు ఆధారం చేసుకొని, ఆమె గురి కలిగిన ఒక వ్యక్తి. ఇప్పటి జీవితం కొరకు కాదు, భవిష్యత్తు కొరకు నువ్వు గురి కలిగి ఉండాలి. తెలుసా మీకు? ఒకసారి ఆ మాట మీకు చూపిస్తాను. ఫిలిప్పీ పత్రికకి రండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. నేను మీ క్షేమం కొరకు చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మాత్రము మీ క్షేమం కొరకు చదువుతున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవుని బిడ్డ, ఈ రాత్రికాలం నీ పరుగు ఎటువైపు? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఒకసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు పరుగులెత్తుతున్నావు? ఒకసారి ఆలోచించే. గురి కలిగిన జీవితంలో నువ్వు ముందుకెళ్తున్నావా, లేక గురి తప్పావా? మోషే తర్వాత యెహోషువకు దేవుడు ఒక మంచి మాట ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో యెహోషువ, మోషేకు నేను తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటానయ్యా. మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. అయితే మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటిలో కుడికి గాని ఎడమకు గాని తొలగొద్దు. అంటే నీ దృష్టి గురి మీదనే ఉండాలి, నీ దృష్టి ముందు చూపు మీదనే ఉండాలి. ఈ షయేరా జీవితం మనం చూస్తే ఈ తల్లి గురి కలిగిన వ్యక్తి. దేవుని బిడ్డ, గురి కలిగి బ్రతుకుతున్నావా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నను. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పద్యములో గురి కలిగి పరిగెత్తుతున్నావా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నది మరిచి ముందున్న వాటి కొరకే. ముందు ప్రతిఫలం ఉంది, ముందు బహుమానం ఉంది, ముందు కీర్తి ఉంది, ముందు మెప్పు ఉంది, ఘనత ఉంది. దాని కొరకు దేవుని బిడ్డ నీవు ముందుకు వెళ్ళాలని మనము షయేరా జీవితముల నుండి రెండవ సంగతిని మనం నేర్చుకుంటున్నాం. షయేరా బంధువురాలు, అద్భుతమైన క్యారెక్టర్ కదా. ఎఫ్రాయిము సంతతికి చెందిన ఒక స్త్రీ. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. నిజానికి దేవుడు మనల్ని కూడా చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు కదా. ఎందుకు? అభివృద్ధిలోనికి రావాలని, ఆశీర్వదించబడాలని, మీరు ఎక్కువగా ఫలించాలని. యోహాను సువార్త 15వ అధ్యాయం మీరు చూడగలిగితే, మీరు ఫలించుట వలన నా తండ్రికి మహిమ వస్తుందని చెప్పాడు. ఒకసారి మీ తోటలో, ఒకవేళ మీ పెరట్లో, లేకపోతే మీ దగ్గర ఎక్కడైనా ఫలములు లేని చెట్లను మీరు ఉంచుతారా? ఆలోచించండి. గురి కలిగిన లేని జీవితం, అసలు దానివల్ల ఏం ప్రయోజనం? ఈ రాత్రి కాలం షయేరా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన చాలా పాఠాలలో మొట్టమొదటి, ఆమె పట్టణములను కట్టించిన ఒక స్త్రీ. మనం ఏం చేయాలి? మన జీవితాలను వాక్యం అనే పునాది మీద కట్టుకోవాలి. దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుని పరిచర్యని కట్టాలి, దేవుని సంఘాన్ని కట్టాలి. అది మనకు భాగ్యం, అందరికీ దొరకదు. మూడవది, ఇతరుల జీవితాలను మనం కట్టాలి. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఇది
మొదటిగా ఆమె జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన మాట. రెండవది, గురి కలిగిన వ్యక్తి. గురిలేక పరిగెత్తొద్దు దేవుని బిడ్డ. అటు ఇటు చూడొద్దు. కుడికి గాని ఎడముకు గాని తొలగక నీ కన్నులు సూటిగా ఉండాలి. ఎక్కడ? దేవుని మీద ఉండాలి. కార్యము చేసే దేవుడు దేవుడు నీ పట్ల ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు ఈ భూమి మీద ఉన్నావు అన్న సంగతిని మర్చిపోదు దేవుని బిడ్డ. కాబట్టి రెండవది మీ దృష్టికి నేను తీసుకురావాల్సిన సంగతి ఏమిటంటే, షయేరా గురి కలిగిన ఒక వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? షయేరా గురి కలిగిన వ్యక్తి. అందుకే ఇంకొక మాట మీకు చెప్తాను. మోషే ఉన్నాడు కదా, కలగబో బహుమానము కొరకు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. నీ పట్ల దేవుని పర్పస్ ఉందని చెప్పాను కదా, నీ పట్ల దేవుని ఉద్దేశం ఉందని చెప్పాం కదా. కాబట్టి ఉద్దేశముతో కూడిన గురి కలిగిన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీ అడుగులు ముందుకు వేయాలి. లోకం లాగేస్తా ఉంటది, లోకం ఆకర్షిస్తూ ఉంటది దేవుని బిడ్డలారా. కాబట్టి లోక ఆకర్షణకు లొంగిపోకుండా గురి కలిగి ముందుకు వెళ్ళాలని షయేరా మనకు నేర్పిస్తుంది. రెండు సంగతులు చూసాం. ఒకటి, ఆమె పట్టణములను కట్టించిన స్త్రీ. దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. వాక్యము ద్వారా కట్టబడండి, ప్రార్థన ద్వారా కట్టబడండి, విశ్వాసం ద్వారా కట్టబడండి. కట్టేవారిగా మనం ఉండాలి కానీ కూలదోసేవారిగా మనం ఉండకూడదు. మూడు రాలుగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. షయేరా జీవితంలో ఆమె పట్టణములను కట్టించిన స్త్రీ. అందులో మీకు మూడు సంగతులు చెప్పాను. ఒకటి, మన జీవితాలు వాక్యం ద్వారా కట్టబడాలి. రెండు, మందిరాన్ని మనం కట్టాలి, దేవుని సంఘాన్ని కట్టాలి. మూడు, ఇతరుల జీవితాలు, పాడైపోయిన జీవితాలు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, ఇతరులు ఎవరైనా కావచ్చు, వాక్యం ద్వారా ఇతరుల జీవితాలను తిరిగి మనం కట్టగలగాలి. అట్ ది సేమ్ టైం రెండవదిగా గురి కలిగి ముందుకు వెళ్ళాలి. గురి లేని వ్యక్తులుగా మనం చూడకూడదు. నువ్వు గురి కలిగి అడుగులు వేసినప్పుడు దేవుని పని చేయడం ప్రారంభిస్తాడు దేవుని బిడ్డ. ఇక మూడవది, ఆమె జీవితంలో ఒక గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీ. ఎవరండి ఆమె షయేరా ఒక గొప్ప విశ్వాసి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉందా? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం తెలియజేస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ఒకసారి ఆ మాట చూద్దాం రండి. ఎబ్రీ పత్రిక, నాతో పాటు మీరు బైబిల్ తీయండి, మీ పరిశుద్ధ గ్రంథం తీసి 11వ అధ్యాయం చూడండి. నేను చదువుతున్నాను మీ క్షేమం కొరకు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. విన్నారా ఈ మాట? 11వ అధ్యాయం 6వ వాక్యం. విశ్వాసము, గమనించండి. అదే 33వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. విన్నారా? నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మోసిరి. విశ్వాసము ద్వారా. మూడవది, గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీ షయేరా. చెప్పండి అందరూ. గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీ షయేరా. అద్భుతమైన క్యారెక్టర్ కదా దేవుని బిడ్డలారా. కేవలం విశ్వాసము ద్వారా బలమైన కార్యాలు మనం చూడగలుగుతాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించింది. మీకు తెలుసా, విశ్వాసము ద్వారా రోగాలు బాగవుతాయి. 12 సంవత్సరాల రక్తస్రావం రోగం కలిగిన ఆ తల్లిని ప్రభు ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. ఈ ఉపవాస ప్రార్థనలలో నమ్ముతున్నావా దేవుణ్ణి? నీ పట్ల దేవుడు బలమైన కార్యాలు చేస్తాడని? దేవుని బిడ్డ, కృంగిపోతున్నావా? భయపడుతున్నావా? దేవుని వాక్యం ఆధారం చేసుకోండి, దేవుని వాక్యం పట్టుకోండి. ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసమును దేవుడు ఘనపరిచే రోజులు వస్తున్నాయి. విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించారు, సింహాల నోలను మోసారు. వింటున్నారా? విశ్వాసము ద్వారా బలమైన కార్యాలు మనము సాధిస్తాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ షయేరా జీవితంలో మనం చూస్తున్నాం, ఆమె ఒక గొప్ప విశ్వాసురాలు. మీరందరూ బిలీవర్సే కదా,
మీరందరూ విశ్వాసరాలే కదా? విశ్వాసం ఉందా? దేవుని యొద్దకు వచ్చు వారికి ఆయన ఫలము దయచేయగల సమర్థుడు. ఉందా విశ్వాసం? విశ్వాసాన్ని పెంపొందించుకోండి. అందుకే మీరు లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వాక్యంలో యేసయ్య శిష్యులు ఆయన దగ్గరికి వచ్చేసి యేసయ్యతో అన్నారు, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. లూకా సువార్త చూద్దాం 17వ అధ్యాయము. నేను 5వ వాక్యం మీ క్షేమం కొరకు చదువుతున్నాను. అపోస్తులు అంటే ఆయన శిష్యులు వచ్చి మా విశ్వాసము వృద్ధి పొందించుము అని ప్రభువుతో చెప్పారు. దేవుని బిడ్డ, నీ విశ్వాసం బలహీనమైపోతుందేమో, పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావేమో. అయితే షయేరా ఒక గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ. విన్నారా? షయేరా ఒక గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ. దేవుని బిడ్డలారా, ఆమె అద్భుతమైన వ్యక్తి. ఈనాడు నీ జీవితంలో నీ విశ్వాసం చాలడం లేదేమో. విశ్వాసం అంటే ఏంటండి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు కనబడితే నమ్మేది కాదు. విశ్వాసం ఎప్పుడూ నువ్వు చూపించు, నేను నమ్ముతాను కదా. చూడండి నమ్మడమే విశ్వాసం. చూసినాక నమ్మడం, దాంట్లో విశ్వాసం ఏముంది చెప్పండి? చూడకుండా నమ్మిన దానినే విశ్వాసం అంటారు. నీకు కనబడడం లేదు పరిస్థితులు, అయితే దేవుడు నీ పట్ల కార్యము చేస్తారు అన్న సత్యం నువ్వు ఎరిగినప్పుడు ఆయన మాటను నమ్మడం విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు. దేవుడు చెప్పిన ప్రతి మాట, ఏ మాట నిరర్థకము కాదండి. అది ప్రతిదీ నెరవేర్చబడుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి షయేరా జీవితంలో మనం చూస్తున్న మరొక పాఠం ఏమిటంటే, మరొక లక్షణం ఏమిటంటే, ఆమె గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీ లేక గొప్ప విశ్వాసురాలు. విశ్వాసంతోనే సాధించుకోవాలి దేవుని బిడ్డలారా. వింటున్నారా? విశ్వాసంతోనే సాధించుకోవాలి. మీకు తెలుసు కదా, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఒకటే అన్నారు నెబుకద్నెజరుతో, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. విన్నారా? ఈ నమ్మకం ఉందా? విశ్వాసాలు చాలాసార్లు ఈ పరిస్థితి నుండి, ఈ అప్పుల నుండి, ఈ తెగులు నుండి, ఈ రోగముల నుండి ఈ బిడ్డలు చాలా మంది, మన సంఘంలో చాలా మంది బిడ్డలు ఇంకా అప్పులతో ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, ఇంకా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు. మీరు నమ్ముతున్నారా దేవుడు ఈ క్రైసిస్ అంతటి నుండి మీకు గొప్ప కార్యం చేస్తాడని? వాళ్ళు అంటున్నారు, షడ్రకు మేషకు అబేద్నెగో, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని బిడ్డ, నీ విశ్వాసాన్ని ప్రదర్శించు. విశ్వాసం అనే ఆయుధాన్ని వాడు. విశ్వాసం దేవుని మీద, మనుషుల మీద కాదు. అందుకే కీర్తనకారు అంటాడు, నాకు సహాయము చేసే దేవునిపై నా విశ్వాసాన్ని నేను స్థిరపరుచుకుంటున్నాను అన్నాడు. వింటున్నారా? అందుకే యోబు అన్నాడు, శ్రమలలో కూడా నా విమోచకుడు సజీవుడు, తప్పకుండా నా పట్ల కార్యం చేస్తాడు. అనుభవించి తర్వాత ఒక మాట అన్నాడు, ఆయన సమస్త క్రియలు చేయగల దేవుడని లోకానికి ప్రకటన చేశాడు. దేవుడు బిడ్డ, షయేరా జీవితంలో ఆమె పట్టణములను కట్టించిన స్త్రీ. రెండవది ఆమె గురి కలిగిన స్త్రీ. మూడవది ఆమె గొప్ప విశ్వాసురాలు. అందరూ చెప్పండి ఆ మాట. షయేరా గొప్ప విశ్వాసురాలు. ఇక మూడవది మనం చూస్తున్నాం, ఆమె దేవునిపై ఆధారపడిన స్త్రీ. వింటున్నారా? ఇక నాలుగవది ఆమె దేవునిపై ఆధారపడిన స్త్రీ. ఎన్ని సంగతులు చూసాం? ఒకటి, ఆమె పట్టణములను కట్టించిన స్త్రీ. రెండు, ఆమె గురి కలిగిన స్త్రీ. మూడు, ఆమె గొప్ప విశ్వాసురాలు. నాలుగు, ఆమె దేవునిపై ఆధారపడిన ఒక స్త్రీ. సామెతల గ్రంథం ఒకసారి రండి, 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. నేను 5వ వాక్యాన్ని మీ క్షేమం కొరకు చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని స్పష్టంగా చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. వింటున్నారా? మరొకసారి చదువుతున్నాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. వింటున్నారా? నమ్ముతున్నావా? దేవునిపై ఆధారపడుచున్నావా? ఇక్కడ 4వ సంగతి, ఈ తల్లి దేవునిపై ఆధారపడిన వ్యక్తి. నీ స్వబుద్ధి మీద కాదు. కొందరు గుర్రములను బట్టియో, కొందరు రథములను బట్టియో అతిశయపడతారు. వారికి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి అతిశయపడతారు. వారికి ఉన్న పొజిషన్ బట్టి అతిశయపడతారు. అయితే బైబిల్ తెలియజేస్తుంది, షయేరా
దేవునిపై ఆధారపడింది. మీకు ఒక విషయం చెప్పనా, దేవునిపై మనం ఆధారపడడం నేర్చుకోగలిగితే, మన బలంతో కాదండి, మన బలం ఉడికిపోతుంది. నిన్న ఉన్న బలం ఈ రోజు ఉందా? ఉండదు. దినములు, మన ఆయుష్కాలం దినములు జరుగుతున్న కొలది మన బలం తగ్గిపోతుంది. మనుషులపై మనం ఆధారపడవద్దు, ఉద్యోగాలపై మనం ఆధారపడవద్దు. ఇప్పుడు ఒకవేళ ఐటీ ఉద్యోగం ఉందనుకోండి, కరోనా టైంలో ఎన్ని ఉద్యోగాలు లాస్ అయిపోయారు. ఉద్యోగం నీకు అక్కడికి రాదు, మనుషులు నీకు అక్కడికి రాదు. నా అనుకున్న వాళ్ళే, సొంత వారు ఎంతమంది చూడండి, ఎవరు ఎవరితో రారండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ షయెరా నుండి మనం నేర్చుకోవాల్సిన 4వ సంగతి, ఆమె దేవునిపై ఆధారపడిన ఒక తల్లి. దేవుని వాక్యం అంటుంది, యెహోవా మీద ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో ఆధారపడునో వానిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. వింటున్నారా? మనుషులపై ఆధారపడకు, నట్టేట ముంచేస్తారు. నిజమండి, మీరు వింటున్నది కరెక్టే. మనుషులు అవసరాలకే వాడుకుంటారు. నీతో లాభం లేనప్పుడు నిన్ను ప్రక్కన పెట్టేస్తారు. నీతో పని ఉంటేనే నిన్ను వెంబడిస్తారు. హేతువేమి లేకుండా ప్రేమించేవారు ఎవరు ఉండరు, దగ్గరికి చేరేవారు ఎవరు ఉండరు. నీ స్థితి బాగుంటే నీ దగ్గరికి వస్తారు, నీ పరిస్థితి బాగలేకపోతే అసలు నీ వాడని చెప్పుకోవడానికి కూడా, మనవాడని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. అయితే నేను ప్రకటించుచున్న దేవుడు నీ పరిస్థితిని మార్చగలవాడు. ఆయనపై ఆధారపడిన వారిని, ఆయన చెంతకు వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు. ఇంకొక మాట చెప్పనా, గత కాలమంతా నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపి నీ జీవితాన్ని నిరుత్సాహంలోనికి తీసుకువెళ్ళే దేవుడు కాదు. తెలిసి తెలియక చేస్తావేమో, దూరంగా బ్రతికావేమో. ఇప్పుడు నువ్వు తెలుసుకుంటే, తప్పిపోయిన కుమారుడు 15వ అధ్యాయం లూకాసు వార్తలో ఆయన తిరిగి తండ్రి యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు, గతించిన తప్పులన్నీ క్షమించి మరిచిపోయి విందు చేశాడు. ఈ దేవుడు, నేను ప్రకటించుచున్న దేవుడు, నువ్వు ఆయన చెంతకు తిరిగి రాగలిగితే, ఆయనపై నువ్వు ఆధారపడగలిగితే నీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి ఆయన నడిపిస్తాడు. ఇక్కడ 4వ సంగతి, షయెరా దేవునిపై ఆధారపడింది. లేకుంటే అన్ని పట్టణాలు ఎలా కట్టించగలిగింది? మీకు అర్థమవుతుందా? చరిత్రలో ఒక అబల మిగిలిపోవడానికి గల కారణం ఏమిటి? దేవుడు ఆమెను గురించి రాయసి పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎంత ముఖ్యమైన జీవితం ఆమె జీవించి ఉండింది, ఎంతగా దేవునిపై ఆధారపడి ఉంది. నేను మరలా చెప్తున్నాను, మనుషులపై ఆధారపడకండి, ఉద్యోగాలపై ఆధారపడకండి, ఆస్తిపాస్తులపై, ఇంకొక దాని మీద ఆధారపడి ఏది మనతో చివరి వరకు రాదు. దేవునిపై ఆధారపడండి. వింటున్నారా దేవుని బిడ్డలారా? దేవునిపై ఆధారపడ్డప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాడు. కాబట్టి ఆ తల్లి దేవునిపై ఆధారపడిన తల్లిగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, దేవునిపై ఆధారపడుతున్నావా? అయితే అది నీ మేలు కొరకే దేవుడు చేస్తాడు. ఇక నెక్స్ట్, మీరు ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికకు రండి. పేతురు రాసిన మొదటి పత్రిక, నేను 3వ అధ్యాయం, నేను 5వ వాక్యం చదువుతున్నాను. వెరీ నెక్స్ట్, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం మాత్రమే నేను చదువుతున్నాను. అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. విన్నారా ఈ మాట? ఈ మాట గమనించారా? మరలా చదువుతున్నాను. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. 5వ సంగతి, లోబడే స్త్రీగా షయెరా మనకు కనబడుతుంది. విన్నారా? లోబడుటలోనే ఉంది ఆశీర్వాదం. దేవుని బిడ్డ, ఈ రాత్రికాల ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. షయెరా పట్టణం నుండి కట్టించిన స్త్రీ, షయెరా గురి కలిగిన స్త్రీ, షయెరా గొప్ప విశ్వాసురాలు, షయెరా దేవునిపై ఆధారపడిన స్త్రీ, షయెరా లోబడేసి. లోబడుతున్నావా దేవుని మాటకు? వాక్యంలో రాయబడింది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తగ్గించుకో. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అండి షయెరా జీవితంలో. 5వదిగా, లోబడే
సరే, ఒకవేళ నీ భర్త ఇంకా మారు మనసు లేదు కావచ్చు, రక్షణ లేదు కావచ్చు, దేవుని ప్రేమను బట్టి లోబడు. నేను మీకు గత శర్మన్సులు చెప్పాను కదా, పరిస్థితులను దేవుడు ఎలా మారుస్తాడు. ఒక అన్య కుటుంబం నుండి దేవుని నమ్ముకున్న ఒక తల్లి జీవితంలో భర్త ఎప్పుడు ఆయనకు ప్రార్థన అంటే ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు భార్యను వేధించేవాడు, హింసించేవాడు, చెతకబాదేవాడు. ఒక మాటలు చెప్పాలి అంటే ఇంకా ఎప్పుడు, కానీ ఎన్నడూ తూలనాడలేదు, ఎన్నడూ దోషించలేదు. ప్రార్థన కంటిన్యూ చేస్తూనే ఉంది. ముగింపు ఏంటో తెలుసా? దేవుడు అతన్ని పట్టుకున్నాడు. నీ ప్రార్థన. అందుకే దేవునిపై ఆధారపడిన స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉంటారు, సంఘానికి లోబడి ఉంటారు, దేవుని వాక్యానికి లోబడి ఉంటాడు, సంఘ క్రమానికి లోబడి ఉంటారు. ఇది షయేరా జీవితం నుండి మనం నేర్చుకుంటున్న ఒక అద్భుతమైన. 5వది, లోబడుటలోనే ఉంది ఆశీర్వాదం. ఒక్క మాట మీకు చెప్తాను, అదే మీరు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. మీరు ఒకసారి అక్కడనే రాయబడిన మాట ఏమిటంటే 6వ వచనం కూడా చదువుతున్నాను. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. విన్నారా? శారా ఏం చేసింది? అబ్రహాముకు లోబడి ఉంది. లోబడుటలోనే ఆశీర్వాదం ఉంది. మీకు చెప్తాను, ఆది కాండం ఒక మాట మీకు చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. 18వ అధ్యాయంలో దేవుడు వచ్చేసాడు. అబ్రహాము విందు చేశాడు. అబ్రహాము విందు చేసేటప్పుడు ఆ విందుకు రొట్టెలు ఎవరిని తయారు చేయమన్నాడు? అబ్రహాం ఇంట్లో 318 మంది ఉన్నారు పనివారు. కానీ తన భార్య అయిన శారాకు చెప్పాడు, ఇదిగో నా స్నేహితుడు వచ్చాడు. అంటే దేవుడు అబ్రహాంకు స్నేహితుడు అయిపోయాడు కదా. ఇదిగో నీవు రొట్టెలు చేయమన్నప్పుడు అసలు ఆ తల్లి అప్పటి వయసు ఎంతో తెలుసా? 89 ఇయర్స్ అండి. 89 సంవత్సరాల వృద్ధురాలు. ఏమనింది? ఆయన చెప్పాడు, భార్య లోబడింది. స్త్రీలారా, మీ భర్తలకు లోబడుతున్నారా? తల్లులు, వివాహమైన వారు, వివాహంలో చాలా దూరం కలిసి ప్రయాణం చేస్తున్న వారు, మీ భర్తకు లోబడుతున్నారా? మీ భర్త మాటకు లోబడుతున్నారా? చూడండి, లోబడే శారా లోబడుట ద్వారా గొప్ప ఆశీర్వాదం అలాగా చేసింది. తర్వాత కుమారుని ముందుకుంది. చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా శారా నిలబడిపోయింది. దేవుని బిడ్డలారా, లోబడండి. షయేరా లోబడిన ఒక స్త్రీగా మనకు కనబడుతుంది. ఎన్ని సంగతులు చూసాం? 1, పట్టణములు కట్టించిన స్త్రీ. 2, గురి కలిగిన స్త్రీ. 3, గొప్ప విశ్వాసురాలు. 4, దేవునిపై ఆధారపడిన వ్యక్తి. 5, ఆమె లోబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. భర్తలకు లోబడండి, దేవునికి లోబడండి, వాక్యానికి లోబడండి, సంఘానికి లోబడండి. తద్వారా గొప్ప మేలులు, ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు. ఇక 6వది మనం ఏం చూస్తామంటే, ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ. ఎవరండి? షయేరా జ్ఞానము కలిగిన స్త్రీ. ఇక నేను త్వరగా ముగిస్తున్నాను. షయేరా జ్ఞానము కలిగిన స్త్రీ. మీరు ఒకసారి యాకోబు పత్రికకి రండి. యాకోబు పత్రిక నేను 3వ అధ్యాయం చూడండి, 15వ వచనాన్ని చదువుతున్నాను. చాప్టర్ 3:15 అండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. విన్నారా? ఈ మాటలు గమనించారా? జ్ఞానము 2 రకాలు. 1, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. 2, మీరు చూడండి, ఇక్కడ మీకు నెగటివ్ వేలో మీకు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే లోక సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంది, లోబడే జ్ఞానం ఉండదు. అది దేవుని వాక్యానికి తిరుగుబాటు చేసే జ్ఞానం, అది పనికిరాని జ్ఞానం. అది ఎలాంటిదంటే చూడండి, ఈ జ్ఞానము ఏ జ్ఞానము? లోక సంబంధమైన జ్ఞానము, వివాదము కలిగించే జ్ఞానము. ఇది పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైన జ్ఞానం. ఇది వద్దు. చేయరా? ఇలాంటి జ్ఞానం కలిగిన కాదు స్త్రీ కాదండి. చూద్దాం. 1వ అధ్యాయం, అది యాకోబు పత్రిక 5వ వచనం చదువుతున్నాను. చూడండి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. దేవుని జ్ఞానము లోబడుతుంది, దేవుని జ్ఞానము విధేయత చూపిస్తుంది, దేవుని జ్ఞానము తగ్గింపు జీవితం కలిగి ఉంటుంది. ఈ స్త్రీ నిజంగా దేవుని జ్ఞానము కడుతుంది, కూల్చేయదు.
దేవుని జ్ఞానము దైవిక జ్ఞానం. అందుకే ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు దేవుని బిడ్డలారా. జ్ఞానము రెండు రకాలు. లోక సంబంధమైనది దేవుడిచ్చే జ్ఞానం నిన్ను నిలబెడుతుంది. ఈ షయరా ఒక జ్ఞానము కలిగిన తల్లిగా మనం చూస్తుంటున్నాం దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప క్యారెక్టర్ అంటే. చివరిగా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకోండి. ఆమె జీవితంలో బహుగా కష్టించే ఒక స్త్రీ. 7 సంగతులు చూసాం. 1, ఆమె పట్టణములను కట్టించిన స్త్రీ. 2, గురి కలిగిన స్త్రీ. 3, గొప్ప విశ్వాసురాలు. 4, దేవునిపై ఆధారపడిన తల్లి. 5, లోబడిన స్త్రీ. 6, ఏం నేర్చుకున్నారు? జ్ఞానము కలిగిన స్త్రీ. 7, ఆమె బహుగా కష్టించిన స్త్రీ. కష్టపడుతున్నారా? సోమరులుగా ఉండకండి, చురుకుగా ఉండండి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఉదయకాల ప్రార్థన, సూర్యుడు లేవక ముందే, సూర్యుడు ఉదయించక ముందే నీ కుటుంబాన్ని కట్టుకో. జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకో, కుటుంబాన్ని నడిపించుకో. దేవుని బిడ్డ, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. నీ ఇంటిని చక్కబెట్టుకో, సంఘాన్ని చక్కబెట్టు. అనేక జీవితాలను కట్టాలి. నీవే వెనకబడిపోతే ఎలాగా? దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాలం. ఈ మాటలు వినుచున్నావు. రక్షించబడిన నీవే వెనకకు వెళ్ళిపోతే ఎలాగా? నీవు ముందుండాలి, దేవుని కొరకు కట్టబడాలి. నీ కుటుంబాలను కట్టుకొని ముందు వరుసలో నీవు ఉండాలి. కష్టించే, బహుగా కష్టపడే. ఒక మాట మీకు చెప్పనా? క్రీస్తునందు ప్రయాసపడిన మీ ప్రయాసం వ్యర్థం కాదు. స్థిరంగా ఉండండి, కష్టపడండి, కష్టించే తత్వాన్ని నేర్చుకోండి. దేవుని బిడ్డలారా, సోమరులుగా ఉండకూడదు, ముసలము ముచ్చట్లు కాలయాపన చేయకూడదు. దేవుని వాక్యము ద్వారా కుటుంబాలను కట్టుకొని గురి కలిగి చెయ్యాల జీవితం. వాట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ కదండి. ఎంత అద్భుతమైన జీవితం. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రాత్రి కాలం ఈ ఉపవాస ప్రార్థనలలో షయేరా ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి. ఉంటారా మీరు అలాగా? మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె పట్టణములను కట్టించిన స్త్రీ. కట్టండి జీవితాలను. మీ జీవితాన్ని కట్టుకోండి, మీ ఇంటిని కట్టుకోండి, దేవుని ఇంటిని కట్టండి. అనేక కుటుంబాలను కట్టండి. కూలదోయొద్దు, కట్టాలి. రెండవది, ఆమె గురి కలిగి ఉందా? నీకు బహుమానం ఉంది. వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు గురి కలిగి ముందుకు వెళ్ళండి. మూడవది, ఒక విశ్వాసురాలుగా ఆమె ఉండింది. 4, దేవునిపై ఆధారపడి, మనుషులపై ఆధారపడకు, దేవునిపై ఆధారపడిన స్త్రీ. 5వది, లోబడిన స్త్రీ. 6వది, ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలు. జ్ఞానం తక్కువ ఉందా? దేవుని చెంతకురా, దేవుని అడుగు, దారాలను గీస్తాడు. చివరిగా 7వదిగా, ఆమె బహుగా కష్టించిన స్త్రీ. అందరూ చెప్పండి, బహుగా కష్టించిన స్త్రీ. నువ్వు ఏమి విత్తుతున్నావో ఆ పంటకు వస్తావు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పనులు మోసుకొని వస్తారు. దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేయి, పని చేయి. దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? ఎఫ్రాయిము సంతతి నుండి వచ్చిన షయేరా ఈనాడు మనతో మాట్లాడుతుంది. మరి మీరు ఎలా ఉన్నారు? మనం ఎలా ఉన్నాం? చూసుకుందాం వాక్యంలో. ఎక్కడ మనం సరి చేయబడాలా? ఎక్కడ? ఇది ఒక సవాల్ దేవుని బిడ్డలారా. విశ్వాస జీవితంలో ఇలాగా, దేవా అలాగ నేను ఉండాలి ప్రభు, షయేరాలాగా నేను ఉండాలి. నా కుటుంబాన్ని కట్టుకోవాలి, సంఘాన్ని కట్టాలి, అనేకులు నేను కట్టాలి. నన్ను అలాగా అభిషేకించు ప్రభు, నన్ను అలాగా దీవించు ప్రభు. ఇక నుండి నేను సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన తల్లిగా, స్త్రీగా, నీ బిడ్డగా ప్రభు, నా పట్ల నీ ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా నేను ఉంటా. చెప్తావా ఈ మాట? నమ్ముతున్నావా? అలాగ ఉండాలని నీకు ఒకవేళ ఇష్టమైతే నీ కొడేస్తం పైకి చూపించి నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నా దేవుడు ఈ రాత్రి కాలం నన్ను దర్శించబోతున్నాడు. నువ్వు ఉన్న చోటునే మోకరించగలిగితే మోకరించు, లేదంటే తలలో వచ్చి కళ్ళు మూసుకొని నీ కొడేస్తం పైకి చూపించు. నీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ భూమి మీద నువ్వు ఒక బలమైన సాధనముగా ఉండాలి. బలమైన వ్యక్తిగా నువ్వు దేవుని చేతిలో వాడబడాలి. అప్పగించుకో. ప్రేమ కలిగిన దేవా, ఎంతమంది అయితే ఈ రాత్రికాలం ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రభువా వారి విశ్వాసాన్ని తెలియజేస్తున్నారు, వారి చేతులను మీరు చూస్తున్నారు, వారి గుండె చప్పుడు మీరు చూస్తున్నారు, వారి నిర్ణయాలు మీరు చూస్తున్నారు. దీవించండి, ఆశీర్వదించండి. ఒక షయేరా వలె ప్రభువా బిడ్డలను ప్రభువా ఒక ఉన్నత దిశగా నీ పనిలో, నీ పరిచర్యలో
కుటుంబాలను కట్టేవారిగా, సంఘాలను కట్టేవారిగా, సమాజాన్ని కట్టేవారిగా తల్లులను, చెల్లెలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రతి స్త్రీని, పురుషుని, ప్రతి ఒక్కరిని ప్రభువా ఆ దిశగా నడిపించుకొనమని, వారు తీసుకున్న నిర్ణయాలను స్థిరపరచుమని యేసు నామములో ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ నీ నామ మహిమ కొరకు బిడ్డలు నిలబెట్టి వాడుకొనమని, దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ రాత్రికాల ప్రార్థనలోనికి చేరవచ్చిన పరిశుద్ధులందరికీ, సంఘమంతుడికి, సర్వలోకమున సకల పరిశుద్ధులకు, మరి విశేషముగా ఆయా ప్రాంతాలలో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.